వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో రేపు మాక్ డ్రిల్ నిర్వహించనుంది కేంద్రం. 1971 తర్వాత రేపు మాక్ డ్రిల్ మొట్టమొదటిసారిగా జరగబోతోంది. ఒక రకంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయనేటువంటి సమాచారం ఎందుకని కలవరపెడుతోంది? పాకిస్తాన్ కూడా 10 లేదా 11వ తేదీల్లో భారత్ మా మీద దాడి చేయొచ్చు అంటూ ప్రభుత్వ వర్గాలు ఎందుకు హెచ్చరిస్తున్నాయి? ఓవరాల్గా యుద్ధం వస్తే ఏం జరుగుతుంది, యుద్ధాన్ని ఎలా నివారించవచ్చు? మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. అమ్మ నమస్కారం. సో యుద్ధం 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 ప్రతి ఒక్కరు అదే ఎదురు చూస్తున్నట్టుగా అనిపిస్తోంది. అండ్ మాక్ డ్రిల్ అనేది 1971 అప్పుడు యుద్ధం తర్వాత మళ్ళీ ఇప్పుడు మాక్ డ్రిల్ దేశవ్యాప్తంగా నిర్వహించడం అనేది నిజంగా అవునా, ఏదో జరగబోతుందా అనేటువంటి దాన్ని అనుమానాలు అనుకోవాలా, లేకుంటే సందేహాలా, వస్తుందని ప్రిపేర్డ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే ప్రజల్లో కొంతమందికి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి యుద్ధం కావాలా అనిపించేటట్లుగా వాళ్ళ వ్యాఖ్యలు ఉంటున్నాయి. ఇప్పుడు నిజాలు ఎప్పుడు కొన్నిసార్లు నిష్ఠూరంగానే ఉంటాయి. ఇప్పుడు నేను వాళ్ళ పొద్దున మా కాలేజ్ గ్రూప్లో ఒక షేర్ చూశాను వాట్సాప్ ఫార్వర్డ్లో. ఏంటంటే ఇటలీ ప్రధాని మా మిత్రుడు మోడీ చెప్తే పాకిస్తాన్ని ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేస్తాము అని ఆవిడ చాలా ఆవేశంగా వాళ్ళ ఇటాలియన్ భాషలో మాట్లాడింది. అంటే ఇటాలియన్ భాషలో ఆమె ఏం మాట్లాడిందో మనకి ఇటాలియన్ భాష రాదు. వాట్సాప్ యూనివర్సిటీలో కింద ఏం పెట్టారు, మా మిత్రుడు మోడీ చెప్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేస్తాము. అసలు ఇది వింటూ మీకేమనిపిస్తుంది? ఇంత ఉన్మాదం అవసరమా? దాన్ని ఇంత సంతోషంగా షేర్ చేసుకోవడం కరెక్టా? మన దేశానికి ఇంతమంది సంఘీభావం ప్రకటిస్తున్నారు, మనకు మద్దతుగా వీళ్ళందరూ వస్తున్నారు, పాకిస్తాన్ని తీసేద్దామంటున్నారు. నేనేమంటున్నా, ఒక ప్రపంచ చిత్రపటం నుంచి ఒక దేశాన్ని తీసేయడం అంటే ఎంత యుద్ధోన్మాదం అది. అది నాకు ఉన్మాదంలో అనిపించింది. వాళ్ళు మనకి తోడుండి మన దేశంలో అనివార్యంగా ఏదైనా యుద్ధం వస్తే డాక్టర్లు పంపిస్తానంటాము, మందులు పంపిస్తానంటాము, ఆహార పదార్థాలు పంపిస్తానంటాము. అంటే యుద్ధం అనివార్యం అయితే సంగతి. ఇప్పుడు లాతూర్ భూకంపం వచ్చింది, నాకు తెలిసి చాలా పెద్ద న్యాచురల్ కలామిటీ అది. అలాగే 1977 దివిసీమ ఉప్పెన, అలాగే హుద్హుద్ తుఫాను. ఇవి ప్రకృతి వైపరీత్యాలు, అనుకోకుండా వాటిని మనం ఏమీ చేయలేం. కానీ యుద్ధాలు అనేవి మానవులు కల్పితాలు, కేవలం మానవులు కల్పితాలు. అహంకారం కావచ్చు, జాత్యాహంకారం కావచ్చు, దేశ అహంకారం కావచ్చు, లేదు అనుకుంటే అవసరం కూడా కావచ్చు ఒక్కొక్కసారి. ఇప్పుడు 2 దేశాలు పోట్లాడుకోవడానికి సిద్ధపడుతున్నాయి, యుద్ధ వాతావరణం వస్తుంది అంటే ఈ ప్రపంచం మొత్తం మీద మొదటగా సంతోషించేది అమెరికా. అమ్మయ్య, మాకు కస్టమర్ దొరికాడు ఆయుధాలు అమ్ముకోవడానికి అని అమెరికా సంతోషపడుతుంది. అయితే అలాగే స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, మీకు అవసరమైతే మేము ఇంత చేస్తాము. ఇంత చేస్తాము అంత చేస్తాము అని చెప్తున్నారు, కానీ ఇన్వర్టెడ్ కామాస్లో ఇన్విజిబుల్గా దానికి రేట్లు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఎట్లుంది, అనామత్తుగా మేము ఇస్తాము అంటే ఫ్రీగా ఇస్తారు కావలసి అనుకుంటారు ఎవరైనా. కానీ అక్కడ ఫ్రీగా కాదు ఇచ్చేది, డబ్బులకే. వాడు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలా యుద్ధం వస్తే సొమ్ము చేసుకుందాం అనుకునే వాళ్ళు యుద్ధాన్ని ఆపుతారా? ఎప్పుడైనా ఆపరు. కానీ యుద్ధాలు వద్దు, శాంతి ముద్దు అనేది నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, ఇంకా చాలామంది అనుకుంటున్నారు ఇవాళ ప్రపంచంలో. ఎందుకంటే ఇవాళ ప్రపంచం ఎదుర్కొంటున్న చాలా సమస్యలకి పరిష్కారాలు దొరక జుట్లు బిక్కుని చచ్చిపోతుంటే ఒక రకంగా నిరుద్యోగం ఒక సమస్య, గర్భిణీ స్త్రీలలో రక్తహీనత కూడా అతిపెద్ద సమస్య.
దీన్ని సమస్యగా అనుకుంటారు ఎవరైనా. అది చాలా వ్యక్తిగతం, ఒక గర్భిణీకి రక్తహీనత వస్తే అది ప్రపంచ సమస్య అంటారు. WHO అడగండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని చెప్తుంది. ఇట్లా మనం ఇలాంటి సవాళ్లే మనకు బోలెడు ఉంటే, ఒక పక్క నీటి సమస్య, భవిష్యత్తులో యుద్ధాలంటూ వస్తే నీళ్ళ కోసమే యుద్ధాలు వస్తాయని ఒకప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఇలాంటి వాటి కోసం యుద్ధాలు వస్తాయని విన్నాం, కానీ ఈ యుద్ధం నివారించగలిగిన యుద్ధం. ఇప్పుడు ఇందాక మనం చెప్పిన కేటగిరీ మొత్తం ఏంటంటే ప్రకృతి వైపరీత్యం కావచ్చు, ప్రకృతి సిద్ధంగా కావచ్చు ఏర్పడే యుద్ధాలు. వాటిని అనివార్యం, మనం ఏమీ చేయలేం. ఇప్పుడు వేసవికాలంలో గాలిదుమ్ము వస్తుంది, మామిడికాయలు రాలిపోతాయి, మనకు బాధేస్తుంది. అరే ఈ ఒక్క గాలిదుమ్ము రాకపోతే ఈ మామిడికాయలు తినేవాళ్ళం కదా, మనం అనవసరంగా నేల రాలిపోయినాయి అనుకుంటాం. ఏం చేయగలం చెప్పండి. అలాగే ఎన్ని పంటలు నాశనం అయిపోతున్నాయి, ధాన్యం రెడీగా పెట్టుకుంటే తడిచిపోతున్నాయి. వీటిని మనం నివారించలేము. మనం ఏం చేయగలము? ఇలా వర్షం వస్తే ధాన్యాన్ని కాపాడుకోవడం ఎట్లా అనేది చేయగలం తప్పితే గాలిదుమ్ములను అయితే నివారించగలిగిన పరిస్థితిలో మనం లేవు. ముందస్తు ఏర్పాట్లు ఏమన్నా ఉంటే చేసుకున్నాం. కానీ యుద్ధం వద్దు అని కోరుకునేది ఎందుకు అంటే, యుద్ధం చాలా వ్యయంతో కూడుకున్నది. ఇప్పుడు మనకి ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా మన దేశ ప్రధాని యుద్ధం చేయాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది అని నమ్మారు అనుకోండి, సైన్యాధ్యక్షులు కూడా అదే చెప్పారనుకోండి, డిఫెన్స్ మినిస్టర్ అదే చెప్పారనుకోండి, యుద్ధానికి వాళ్ళు సన్నద్ధమైతే ఎక్కడెక్కడ వెళ్ళాల్సిన బడ్జెట్ మొత్తం డైవర్ట్ చేస్తారు, యుద్ధానికి వెళ్ళిపోతాయి. రేపు చంటి పిల్లలకు పాలు లేక ఇబ్బంది పడవచ్చు, వృద్ధులకు వైద్య సహాయం అందకపోవచ్చు, లేదు అనుకుంటే జీతాలు ఇవ్వలేక అవస్థలు పడవచ్చు, పారిశుద్ధ్యానికి ఖర్చు పెట్టడానికి డబ్బులు లేక ఇబ్బంది పడవచ్చు, ఆసుపత్రుల నిర్వహణ కష్టం కావచ్చు, ఏమైనా జరగవచ్చు డబ్బులు లేకపోతే కదా. అందుకని మనం ముందుగా ఏం కోరుకుందామంటే యుద్ధం వద్దు అని. కానీ యుద్ధమే అనివార్యమైతే ఈ దేశం ఏం చర్యలు తీసుకుంటుంది అంటే, యుద్ధానికి మన సన్నద్ధం చేస్తుంది, మానసికంగా మొదటగా సన్నద్ధం చేస్తుంది. మీరు అన్ప్రిపేర్డ్గా ఉండాల్సిన అవసరం లేదు, ప్రిపేర్డ్గా ఉండండి. మీరే వచ్చి యుద్ధం చెయ్యక్కర్లా, యుద్ధం వల్ల వచ్చే నష్టాన్ని భరించడానికి మీరు సిద్ధం కండి అని చెప్పదలుచుకుంది. అలాగే ఒకవేళ పాకిస్తాను మన పైన ఏమైనా మిస్సైల్స్ వేస్తే, అది మీ ఊర్లోనే పడితే, ఆ పడినప్పుడు మీరు ఏమి చర్యలు తీసుకోవాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అని చెప్పడం ఈ మాక్ డ్రిల్ యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఎక్కడికక్కడ చెక్కింగ్స్ జరుగుతాయి కామన్సు. అలాగే యుద్ధం వస్తే ఒకవేళ ఏదన్నా పడితే అప్పుడు మీరు ఎట్లా పారిపోవాలి, ఎట్లా దాక్కోవాలి, మిమ్మల్ని మీరు వ్యక్తిగతంగా ఎలా రక్షించుకోవాలి. ఇప్పుడు పోలీసు వ్యవస్థ కూడా చాలా పనులు ఉంటాయి. ఆ పనుల్లో ప్రతి వ్యక్తికి ఒక పోలీసుని ఇవ్వలేరు కాబట్టి మీకు మీరు జాగ్రత్తగా ఉండటం ఎట్లా, ఇట్లాంటివన్నీ నేర్పిస్తారు. స్వీయ రక్షణ ఎలా చేసుకోవాలి అని. అప్పుడప్పుడు మనకి హోటల్స్లోనూ పెద్ద పెద్ద ఆఫీసుల్లోనూ మాక్ డ్రిల్ అని నిర్వహిస్తారు. ఫైర్కి సంబంధించి అగ్నిమాపక దళం వాళ్ళు నిర్వహిస్తారు. ఏంటి అంటే సడన్గా వాళ్ళు ఒక అగ్ని ప్రమాదాన్ని సృష్టిస్తారు అక్కడ. ఆ సృష్టించినప్పుడు ఎలా దీని నుంచి బయటపడటం ఎలా అనే దానికోసం వాళ్ళు కొన్ని టెక్నిక్స్ అవి నేర్పిస్తారు. వాళ్ళు చెప్పినంత మాత్రాన మనం అంత టెక్నికల్ అయిపోతామని కాదు, కానీ ఒక రకమైన సడన్గా చూసినప్పుడు భయపడేదానికన్నా ఆల్రెడీ ఒకసారి చూసేసి ఉంటే ఆ అనుభవం వేరు కాబట్టి అలా చూపిస్తారు. అలా రేపు ఈ మాక్ డ్రిల్ ఉండబోతుంది 250 జిల్లాల్లో. మన దేశంలో మన రాష్ట్రంగా తీసుకుంటే గనక హైదరాబాదు, అలాగే ఆంధ్రప్రదేశ్లో వైజాగ్, ఇంకా ఏమన్నా వస్తాయేమో చూడాలి. దీనికి హోమ్ సెక్రటరీలు అందరినీ మీటింగ్కి పిలిచి మీటింగ్లో మాట్లాడి ఎలా మాక్ డ్రిల్ నిర్వహించాలి ఏంటి ఇవన్నీ చెప్పబోతున్నారు. ఇప్పుడు 1971లో ఉన్న అధికారులు ఇప్పుడు ఎవరో బహుశా ఉండుండరు. ఆ రోజు డ్యూటీలో ఉన్న ఆఫీసర్లు ఈ పాటికి రిటైర్ అయిపోయి ఉంటారు. ఇప్పుడున్న వాళ్ళు ఎవరు ఈ మాక్ డ్రిల్ని చూసలేరు. అందుకని వాళ్ళకి కొత్తే, మనకి కొత్తే. మరి వాళ్ళు ఎంత నేర్పిస్తారో మనం ఎంత నేర్చుకుంటామో వేచి చూడాలి.
ఏదైనా మట్టుకండి నాకైతే మట్టుకు పర్సనల్గా యుద్ధం అంటే భయం అనిపిస్తుంది. చాలామంది ఉవ్విళ్ళు ఊరుతున్నారు, సామాన్య ప్రజలు కూడా, ప్రభుత్వమే కాదు. అంటే మన దేశం గొప్పతనం చూపించుకుందాం. ఆఫ్టర్ ఆల్ పాకిస్తాన్ ఎంత, ఆ పాకిస్తాను ముందు పైగా మనం మోచేతి కింద నీళ్లు తాగుతున్న దేశం అది. మన దాయాది దేశం, చిన్న దేశం, ఏంటి పాకిస్తాన్ తోటి అనే ఒక ఉద్దేశము. అలాగే ఈ ఉద్దేశాలు, ఈ కరుడుగట్టిన భావాలు ఎంత దూరం వెళ్తున్నాయి అంటే, సింధు నది నీళ్ళని మేము ఆపేస్తాము అని చెప్పి ప్రధాని ప్రకటించగానే ఆపేయాలి. పాకిస్తాన్లో 95% పొలాలు ఈ సింధు నది నీళ్ళ మీదనే ఆధారపడి వ్యవసాయం జరుగుతుంది. ఆపేయాల్సిందే, అసలు భారతదేశం గొప్పతనం అలా చెప్పవలసిందే అనే ఉద్దేశంలో ఆవేశంగా చాలామంది ఆవేశంగా మాట్లాడారు. ఇలా మాట్లాడటమే దేశభక్తి అనుకుంటున్నారు వాళ్ళు. కానీ నాలాంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ఈ దేశంలో 26 మందిని 28 మందిని ఆ దేశంలో తలదాచుకున్న, ఆ దేశం ప్యాంపర్ చేయబడ్డ, పెంచి పోషించిన ఉగ్రవాదానికి బలైపోతే కూడా వాళ్ళు సామాన్య ప్రజల పట్ల చాలా కారుణ్యాన్ని చూపించింది ఆ దేశము అనే ఆలోచన ప్రపంచానికి నేర్పాలి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మన దేశంలో పుట్టిన గౌతమ బుద్ధుడు ప్రపంచానికి శాంతి ప్రబోధాన్ని నేర్పించాడు, పంచశీలని చెప్పాడు, ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలిచాడు గౌతమ బుద్ధుడు. మరి అలాంటి గౌతమ బుద్ధుడు పుట్టిన నడయాడిన నేలలో ఇంత యుద్ధ పిపాసం, ఇంత యుద్ధకాంక్ష అవసరమా అనిపిస్తుంది. ఇప్పుడు 95% భూమి పంటకి అవసరమైన నీళ్ళని మనం ఆపేసాము అంటే ఆ దేశం మీద, ఆ దేశానికి ఎంత నష్టం వాటిల్లుతేనే ఆలోచించాలి కదా. శత్రువుకైనా నీళ్లు దొరకకుండా దాహార్తో చచ్చిపోవాలి అని అనుకోం కదా. అది చాలంటారా? ఇప్పుడు చేసింది ఒక చర్య ఏదైతే ఉందో అది చాలా వాళ్ళకి పనిష్మెంట్ అంటారా? అసలు ఆ నదిని ఆపటము అనేది నిపుణులు ఏం చెప్తున్నారంటే, అసలు అది పుట్టింది మన దేశంలో కాదు, మన దేశంలోకి ప్రవేశించి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఆ మాత్రానికే సింధు నదిని ఆపుతాము అంటే అక్కడ ఒక డ్యామ్ కట్టాలి. డ్యామ్ కట్టాలి అంటే ఇప్పుడు ఇవాళ మనం పోలవరం కట్టుకోలేక సస్తున్నాం. ఇప్పుడు ఎలుగు కోసం ఇల్లును తగలబెట్టుకుంటామా ఎవరమైనా? ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు, కానీ వీళ్ళు మట్టుకు నిజంగానే ఆపేసినట్టు కళ్ళగనేస్తున్నారు. దీనికి సమంత ప్లస్ సాయి పల్లవి వీళ్ళిద్దరూ ఏదో వాళ్ళదైన శైలిలో వాళ్ళు స్పందిస్తే ఇంకేముంది, మనకు ఒక మంచి ఆహారం దొరికింది, ఒక మేత దొరికింది అన్నట్లుగా వాళ్ళని, ఒక ఆమె అయితే వచ్చేసి బాటా చెప్పు పెట్టి కొడతాను, పారగాన్ చెప్పు పెట్టి కొడతాను అని మాట్లాడుతుంది. నేవీ ఆఫీసర్ వైఫ్ కూడా ఒక వారం రోజులు కాలేదు, తను కూడా అదే మాట చెప్పింది. పెళ్ళైన వారం రోజులకి హస్బెండ్ అక్కడ చనిపోయిన తర్వాత నిజంగా అక్కడ పాకిస్తాన్లో అమాయకులు కూడా ఉన్నారు కదా, అందరూ ముస్లింల మీద అంత ద్వేషం వద్దు అంటే తన మీద కూడా ట్రోలింగ్స్ అలాగే ఉన్నాయి కదా. ఏంటిది అసలు? మనం ఎందుకు ఇప్పుడు ఈ యుద్ధ పిపాస, ఈ యుద్ధ కాంక్ష ఏదైతే ఉందో మనల్ని ఆ విధంగా ఒక నిప్పుల కోళ్ళు మాదిరి తయారైపోతున్నాం మనం. ఇప్పుడు ఎవరైనా సరేనండి, మన శత్రువు బిడ్డ నీళ్లు లేక అలమటిస్తుంటే శత్రువు మీద కోపాన్ని ఆ బిడ్డ మీద చూపిస్తాము మనం. కాకపోతే అమ్మ అక్కడ ఇన్నేళ్లుగా 77 ఏళ్ళు అయిపోయి 78 ఏళ్ళకు మనకు స్వాతంత్ర్యం వచ్చింది అనుకున్నప్పుడు ఇన్నేళ్లుగా ప్రతిసారి అడపాదడపా చెప్పుకోదగ్గ స్థాయిలో అటాకులు అనేవి జరుగుతూనే ఉన్నాయి. అక్కడ సీజ్ ఫైర్ అనేది జరుగుతుంది, బార్డర్ని క్రాస్ చేసి మన దగ్గరకు వస్తున్నారు, కాశ్మీర్లో ఎలా రక్తసిక్తమైంది, కొంచెం అక్కడ శాంతి భద్రతలు నెలకొన్నాయి అనుకున్నప్పుడు ఒక 28 మందిని పొట్టన పెట్టు. ఇన్ని అవుతున్నప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి, సొల్యూషన్ అనేది ఏమి ఇవ్వాలి? పాకిస్తాన్కి ఒక 40,000 మందికి పైగా ఉగ్రవాదులు అక్కడ తలదాచుకున్నారు, బంకర్లలో ఉన్నారు అనుకున్నప్పుడు వారిని తుడుముట్టించాలి, లేదు పాకిస్తాన్కి తెలిసి వచ్చేలా చేయాలి. ఏం చేయాలంటారు? అదేనండి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇందాక చెప్పుకున్నట్లు మొదట్లో ఏ 2 దేశాల మధ్యలో ఉద్రిక్తత వస్తుంది అనగానే సంతోషపడిపోయే అమెరికా లాంటి దేశం ఉన్నప్పుడు
అమెరికా లాంటి ఆయుధాలు తయారు చేసే ఒక దేశం ఉన్నప్పుడు ఇలానే ఉంటాయి. అసలు ఒక రకంగా అమెరికానే పెంచి పోషిస్తాయి ఈ విద్వేషాలని. దానికి తోడు ఇప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితిలో మన దేశంలో ఈ సనాతనవాదం అని, హిందూవాదం అని, ఈ దేశభక్తికి జాతీయవాదానికి చాలా తేడా ఉంది. దేశభక్తి అందరికీ ఉండాలి, కానీ నా జాతే గొప్పది అని ఒక జాతీయవాదం, హిట్లర్ నేర్పిన జాతీయవాదాన్ని మట్టుకు మనం నేర్చుకోకూడదు. అలా నేర్చుకున్న వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? హిట్లర్ కానీ, ముస్సోలినీ కానీ, వాళ్ళు జాత్యాహంకారంతో వాళ్ళు ఏం సాధించారు చెప్పండి? ఇప్పుడు కొరియా అతను ఉంటాడు, ఆ కిమ్మో టిమ్మో ఉంటాడు, నార్త్ కొరియా అతను. ఏంటి సాధిస్తారు వాళ్ళు? నేనే గొప్ప అంటే ఎలా అమ్మా? నేను గొప్ప అనుకోండి, నేను మాత్రమే గొప్ప అనుకోవద్దు. నేను గొప్ప అనుకుంటే తప్పు లేదు, నేను మాత్రమే అంటేనే తప్పు. నేను గొప్ప అనుకోవటం, నా దేశం గొప్ప అనేది దేశభక్తి కింద వస్తుంది. నా దేశమే గొప్పది, నేనే గొప్ప అనేది జాతీయవాదం కింద వస్తుంది. మనం దేశభక్తి ఉండటం తప్పు కాదు, దేశభక్తి ఉండాలి. కానీ ఇవాళ ఐక్యరాజ్య సమితి ఉంది మనకి. అక్కడ ఏమైనా వివాదాలు ఉంటే పరిష్కారానికి కూర్చొని మాట్లాడుకోవటం, ఒక శాంతి అనేది చాలా అవసరం. యుద్ధం మట్టుకు పరిష్కారం కాదు. ఇక అంతిమంగా ఇంకా అదే అనుకుంటే, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ పోట్లాడుకున్నాయి, యుద్ధం చేసుకున్నాయి, ఏం సాధించినాయి చెప్పండి? నా దృష్టిలో ఇది కోర్టులో కేసు, ఓడిపోయినవాడు గెలిచినవాడు ఏమైతే అనుకుంటారో, ఓడిపోయినవాడు కోర్టులో ఏడుస్తాడు, గెలిచినవాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు, అంతే తప్పితే ఏమీ లేదు. ఇప్పుడు ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం జరుగుతుంది, రక్తం 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 రక్తం, బాంబులు వర్షం, రక్తం. పిల్లల కనీసంలో కనీసం 15,000 మంది మినిమం చనిపోయారు. అసలు లెక్కల్లోకి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హాస్పిటల్స్ తగలబెడుతున్నారు. ఇదివరకు యుద్ధం అంటే హాస్పిటల్ జోలికి వచ్చేవాళ్ళు కాదు, స్కూల్ జోలికి వచ్చేవాళ్ళు కాదు. అదే గుడి బడి అన్నట్లు, హాస్పిటల్ అంటే గుడి అన్నట్లు బడి. ఇప్పుడు అది ఇది కూడా పోయాయి. అందుకని నా ఉద్దేశం, ఎవరైనా ఒకళ్ళు ఇలా పోట్లాడుకోవడం కరెక్ట్ కాదు. పాకిస్తాన్ సామాన్య పౌరులు ఏమని పాపం చేశారు వాళ్ళ మీదకి వెళ్ళడానికి అనే వాళ్ళ భావనను కూడా బయట పెట్టనివ్వండి. మీరు ఎలా అయితే మీ విద్వేష భావన చెప్పుకుంటున్నారో వాళ్ళకి కూడా వాళ్ళ భావనని చెప్పే హక్కు ఉంది. మీరెందుకు అసలు అంతలా ఆ అమ్మాయి, ఆ నేవీ ఆఫీసర్ వైఫ్, ఆమె అన్నింది ఏంటి? ఎవరైతే నా భర్తను చంపారో వాళ్ళకి శిక్ష పడాలి, కానీ అందరికీ శిక్ష పడటం కరెక్ట్ కాదు అన్నది. తప్పే లేదు. చిన్న అమ్మాయి, 25 ఏళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయికి ఉన్న ఆలోచన, ఒక పక్క భర్త పోయిన దుఃఖంలో ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయి అంత వివేకంతో విచక్షణతో ఆలోచిస్తుంది అంటే మనకు ఆ వివేచన విచక్షణ లేకపోతే ఎట్లా చెప్పండి? వివేకం లేకపోతే. అయితే ఫైనల్గా నేను చెప్పదలుచుకునేది, యుద్ధం అంటే అదేదో సంతకెళ్ళి సరుకులు కొనుక్కొచ్చుకున్నంత సంబరం అయితే కాదు. లేదు అభిమాన హీరో సినిమా చూడడానికి చొక్కాలు చింపుకుని టిక్కెట్లు కొనుక్కున్నంత ఈజీ అయితే కాదు. ఎవరైనా సరే యుద్ధం కావాలి, యుద్ధం చెయ్యాలి అనేవాళ్ళు వీళ్ళని మట్టుకు, ఎవరైతే అంటున్నారో వాళ్ళని మట్టుకు యుద్ధానికి పంపించాల్సిందే. ఇంట్లో కూర్చొని సోషల్ మీడియాలో వాదిస్తే కాదు, చక్కగా బఠానీలు తింటూ, టీవీ చూస్తూ, కాలక్షేపం చేస్తూ యుద్ధం చేయాలి అనడము, వాట్సాప్ మెసేజ్లు పెట్టడం, ఫేస్బుక్లో పోస్టులు పెట్టడం కాదు కావాల్సింది. మీకు నిజంగా ఉంటే గనక, మీకు నిజంగా దేశభక్తి ఉంటే వెళ్ళండి, బోర్డర్కి వెళ్ళండి. కనీసం సైనికులకి మంచినీళ్ళు పోయండి, కట్లు కట్టండి, వాలంటీర్లన్నా అవ్వండి కనీసం, మీరు యుద్ధం చేయలేకపోయినా. అంతేగాని కబుర్లు చెప్పటం చాలా ఈజీ, పెదాల మీద పప్పలు పండించటం చాలా ఈజీ. అందుకని మనం ముందుగా యుద్ధం వల్ల ఇన్ని అనర్థాలు ఉన్నాయి కాబట్టి యుద్ధానికి సన్నద్ధం కండి అని అనేదానికన్నా యుద్ధాన్ని నివారించడం ఎలా అనే దాని మీద మనం ఫోకస్ పెట్టుకోవాలి. కానీ అనివార్యమైనప్పుడు మట్టుకు మన వంతు సాయం మనం దేశానికి చేయవలసిందే. ఇప్పుడు అందరూ వెళ్ళి యుద్ధంలో
పార్టిసిపేట్ చేస్తారని కాదు కదా. యుద్ధం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని భరించడం కూడా ఒక రకంగా యుద్ధంలో పాల్గొన్నట్లే. రేపటి నుంచి మనకి సకాలంలో గ్యాస్ వస్తుందా రాదా, కూరగాయ నిత్యావసర వస్తువులు సరిగా దొరుకుతాయా దొరకవా, మరి ఆ దొరికిన వస్తువుల్ని జాగ్రత్త పెట్టుకోవటం ఎట్లా, వృధా చేయకుండా ఉండటం ఎట్లా, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు